శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ నమస్తే గారు. అండి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తిరుపతి లడ్డు ఇష్యూ మీదే ఆయన కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తూ మాట్లాడారు. దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారి మిసెస్ బైబిల్ పట్టుకున్నది కావచ్చు, లేదా కరుణాకర్ రెడ్డి గారి ఏది వివాహం, వాళ్ళ కూతురికి సంబంధించిన వివాహం క్రిస్టియానిటీ పద్ధతిలో జరిగింది కావచ్చు. ఇవన్నీ డిస్ప్లే చేస్తూ ఆయన మాట్లాడింది, అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ బోర్డులో నియమించడం కరెక్టేనా అని అడిగారు. యాక్చువల్గా మన భారతదేశం సెక్యులరిస్టిక్ కంట్రీ అండి. మనం అన్ని మతాలని గౌరవిస్తాం. సర్వమత సమ్మతం మనకి. ఏ మతం వాడికి ఆ మతానికి నమ్మకాలు ఉంటాయి, వాడికి మనోభావాలు ఉంటాయి, వాటి మీద భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. ఏ మతం వాళ్ళకైనా ఆ మతం గురించి. ముఖ్యంగా భారతదేశంలో మనం చెప్పేది హిందూ దేశం యాక్చువల్గా. కానీ పరమత సహనంతో మన భారతదేశం సెక్యులరిస్టిక్ కంట్రీగా అనౌన్స్ చేశారు. అటు ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ దేవుడు యేసుక్రీస్తు, అలాగే అల్లా ముస్లిమ్స్కి దేవుడు, హిందువులకి దేవుళ్ళు చాలా కోకొరలు ఉన్నారు. పరమాత్ముడు ఒక్కడే, కానీ అవతారాలు ఎత్తిన కానీ వీళ్ళు విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన ఆలయాల్లో చేస్తారు. దానికి పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే మహాపుణ్యక్షేత్రం తిరుపతి. ప్రపంచం బాగా గొప్ప దేవాలయం. ప్రతిరోజు 1,00,000 మంది దేవదేవుడిని దర్శనం కోసం వస్తారనమాట. అది మహా అద్భుతంగా ఒక్క సెకనే అసలు ఎవరికైనా దర్శనం దొరుకుద్ది. దానికోసమే 2 రోజులు క్యూలో నుంచుని కూడా ఆయన దర్శనం చేసుకుంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశం తిరుపతి. తిరుపతి కాక మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఉంది, సింహాచలం ఉంది, విజయవాడ కనకదుర్గమ్మ వారు ఉన్నారు. ఇవన్నీ పవిత్రమైన ఆలయాలు. అలాగే క్రిస్టియన్స్ కూడా చర్చిలు ఉన్నాయి, చాలా చోట్ల చర్చిలు ఉన్నాయి. ముస్లిమ్స్కి మసీదులు ఉన్నాయి. ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇవన్నీ ఒక్కొక్క గుడి, ఇప్పుడు తిరుపతి గుడి ఎండోమెంట్స్ కింద ఉంది, మన గవర్నమెంట్ కింద ఉంది, టీటీడీ దేవస్థానం. అది ఆ దేవస్థానానికి ఒక ఈవో ఉంటాడు, ఒక చైర్మన్ ఉంటాడు, టీటీడీ బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు ఎవరి నామినేషన్ పద్ధతిలో బోర్డు ఉంటుంది. టీటీడీ బోర్డుకి చైర్మన్, మెంబర్సు, దానికి చాలా కాంపిటీషను, పొలిటికల్గా బోర్డు ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా దాంట్లో మెంబర్స్ని వేస్తారు. ప్రతి ఒక్కళ్ళు యాస్పిరేషన్ ఏంటంటే హిందువుల్లో కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళందరూ నాకు టీటీడీ చైర్మన్ ఇస్తే అక్కడ నేను 5 సంవత్సరాలు సేవ చేసుకుంటాను, అదే నాకు జీవితంలో అంతకంటే గొప్పతనం ఏముండదు అనుకుంటారు అనమాట చైర్మన్లు. చాలామంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు చేశారు. కనుమూరి బాపిరాజు గారు చేశారు, దేవినేని సీతారామయ్య గారు చేశారు. చాలా గొప్పవాళ్ళు. ఎక్కడ కాంట్రవర్సరీ అనేది చైర్మన్ విషయంలో రాలే. కనుమూరి బాపిరాజు గారు 2 సార్లు చేశారు, దేవినేని సీతారామయ్య గారు చేశారు. ఇలా వాళ్ళు ఎక్కడ ఒక్క చిన్న మాట కూడా వాళ్ళని ఎవరు ఎప్పుడు ఏమీ అనలేదన్నమాట. మోస్ట్ అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత కరుణాకర్ రెడ్డి అని చైర్మన్గా వేశారు. ఆయన క్రిస్టియన్. అలాగే తర్వాత టర్మ్లో వైవి సుబ్బారెడ్డిని క్రిస్టియన్, అతన్ని చైర్మన్గా చేశారు. వైవి సుబ్బారెడ్డికి సాక్షాత్తు ముఖ్యమంత్రికి బాబాయే. అలాగే కరుణాకర్ రెడ్డిని ఇప్పుడు కూడా కాదు, కంబైన్డ్ స్టేట్లో కూడా రాజశేఖర రెడ్డి కూడా చైర్మన్గా వేశాడు ఆయన్ని. ఇలా జరిగిందనమాట. ఎందుకు వీళ్ళని చైర్మన్గా వేయాల్సి వచ్చిందని మీరు అడుగుతున్నారు. వీళ్ళకి ఏంటంటే మనం పొలిటికల్గా వాళ్ళకి పవర్ ఉంది. నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను, సెక్యులరిస్టిక్ కంట్రీ కాబట్టి నేను నామినేట్ చేసుకుంటాను, నాకు మెజారిటీ ఉందని అంటారు. కానీ మత భావాల్ని గౌరవించాలి. ఎవరైతే పరమతం వాళ్ళు ఉన్నారో క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు, అది మంచి పద్ధతి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం మంచిది. కానీ పరమతం మీద వాళ్ళకి అసహనం ఉంది. హిందువులకి అన్ని మతాలతో సమానంగా చూస్తారు. కానీ క్రిస్టియన్స్ మన ప్రసాదం లడ్డు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చామనుకోండి తిరస్కరిస్తారు, తీసుకోరు, ప్రసాదం కూడా తీసుకోరు. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు తిరుపతి దేవస్థానంలో చైర్మన్లుగా వేసావంటే మీకు ఏదో ఒక ఉద్దేశం ఉంది. హిందూ మతం మీద మీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే క్రిస్టియన్ తీసుకొచ్చేయాల్సిన అవసరం ఏముంది? బోల్డ్ కాంపిటీషన్ ఉంది టీటీడీ చైర్మన్కి. పొలిటికల్గా 2 రాష్ట్రాల్లోనూ బోల్డ్ మంది ఆస్పైర్ చేస్తుంటారు.
చాలా మంచి చక్కటి హిందూ మతం మీద భక్తి ఉన్న మనిషిని వేయచ్చు, హిందూ మతానిలో స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళకి వేయచ్చు, కంటిన్యూస్గా స్పిరిచువల్ లైఫ్లో ఉన్న వాళ్ళని వేయాలి అక్కడ తీసుకెళ్ళి, దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళని. వీళ్ళిద్దరిని వేసావంటే ఏదో దురుద్దేశం ఉంది నీకు. మీ నాన్నగారు అప్పుడు కూడా అలాగే చేశారు మీరు. మీ నాన్నగారు కూడా కరుణాకర్ రెడ్డిని వేశారు, నువ్వు వచ్చి ఈయన్ని సుబ్బారెడ్డి గారిని వేసావు. సుబ్బారెడ్డి గారి భార్యని మేమంటే పర్సనల్గా మేము వాళ్ళని ఏమనం, వాళ్ళు వేరే మతం, వాళ్ళు పర్సనల్గా మనం ఏమి విమర్శించం, కానీ వేరే మతం వాళ్ళు హిందూ మతం టెంపుల్లోకి వేయాల్సిన అవసరం ఏంటి? అలాగే సుబ్బారెడ్డి గారి భార్య, ఆవిడ కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్. ఎందుకంటే ఆవిడ నేను చూసా చాలా వీటిలో, ఎస్వీబీసీ ఛానల్లో కూడా ఈ మామూలుగా ప్రవచనాలు చెప్పే చాలా పెద్ద పెద్ద పండితులను కూడా ఆవిడ ఇంటర్వ్యూ చేసింది. హిందూ మతం ఈ భగవద్గీత చెప్పేవాడు విశ్వనాథ్ శర్మ గారని, ఆయన కూడా ఇంటర్వ్యూ చేసింది. భగవద్గీత చెప్పేటప్పుడు కూడా ప్రేక్షకుల్లో ఉండేది. ప్రతి మీటింగ్లోనూ ఎస్వీబీసీ ఛానల్లో ఆవిడని నేను చాలాసార్లు చూసా. కానీ ఆవిడ కూడా మరి చైర్మన్ గారి భార్యని అలా ఆ అధికారాన్ని చూపించుకుంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి జై అంది ఒకరోజు, దాన్ని ఆ వర్డ్ ఏంటో నేను మర్చిపోయా కరెక్ట్గా, దేవస్థానంలో జగన్మోహన్ రక్షక గోవింద, జగన్మోహన్ రక్షక గోవింద అంది. సాక్షాత్తు కలియుగ దేవుడు, ఆ దేవుడి సమక్షంలో ఒక మానవుడిని కలియుగ రక్షక అంటే ఎంత ఘోరాతి ఘోరమైన తప్పది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తిరుపతి మీద భక్తి లేదండి, ఎందుకంటే చెప్పులతో వెళ్ళాడు ఆయన. ఆయన ఏమంటే 100 మంది 200 మంది వచ్చి జై జగన్ అంటూ కూడా తిరుపతి వెళ్ళారు. ఆయన చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి పదవి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫస్ట్ ఆడు పాటించి సమాజానికి చెప్పాలి. ఆయనే రూల్స్ పాటించకుండా పరమత సహనం లేకుండా పరమతంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అక్కడ ఒక రూల్ ఉంది. అబ్దుల్ కలాం మన దేశానికి ప్రెసిడెంట్, ఆయనంతటా ఆయన ముస్లిము, నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, నమ్మకం ఉంది నేను అని సంతకం పెట్టాడు ఆయన. నువ్వు కూడా చాలా మంది అట్లా చేస్తారు. ఈ ప్రముఖులందరూ వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఇంత అహంకారం ఎందుకు, ఇంత ఈగోయిస్టిక్ పర్సన్ ఎందుకు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో ఒబిడియన్స్ ఉండాలి, ఎంతో పరమత సహనం కదా, అన్ని మతాలని గౌరవించాలి. నువ్వు ఆ మతం పెట్టే రిస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి ముఖ్యమంత్రిగా. నీకు ఎంత ధైర్యం అసలు సంతకం పెట్టి వెళ్ళలేదంటే లోపలికి, చెప్పులతో నువ్వు తిరుపతి వెళ్తున్నావు అంటే నీకు భక్తి లేదు, భయం లేదు, రెండూ తిరుపతి మీద లేదు. తర్వాత ఇంట్లోనే తాడేపల్లిలో సెట్ వేసుకున్నావు. ఒక పరమాత్ముడు అక్కడ తిరుపతి కొండల మీద 7 కొండల మీద ఉంటే ఆయన ఇక్కడ నువ్వు టెంపరీగా సెట్ వేసుకుంటావా? అది ఎంత పవిత్రమైన స్థలం, దాన్ని నువ్వు ఇక్కడ కాపీ చేయటం ఎంత పాపం. ఇలా మీరు అది ఒకటే కాదు, అసలు భయము భక్తి లేదనేది రీసెంట్గా మనకు ఇంకా అర్థమైపోయింది. అంటే మన తిరుపతికి మన ప్రసాదం లడ్డు, మహాప్రసాదం, దాన్ని ఆవు నెయ్యితో తయారు చేయాలనే ఒక రూల్స్ ఉన్నాయి. ఎప్పుడో వందల వేల సంవత్సరాల నుంచి ఆ లడ్డు ఎలా తయారు చేయాలి, ఆ లడ్డులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి అనేది ఒక లిస్ట్ ఉంది, ఏ శాతంలో కలపాలని కూడా. అవన్నీ చెప్పకుండా నువ్వు లడ్డుని దేంతో తయారు చేశా 2019 నుంచి 2024 వరకు నీకు భక్తి భయం ఉంటే నువ్వు అసలు అలా లడ్డుని తయారు చేసింది ఒప్పుకుంటావా? 2019-24 మధ్యలో 22వ సంవత్సరంలో CFTRI కూడా దాంట్లో కల్తీ ఉందని చెప్తే దాన్ని కూడా లెక్క చేయకుండా అదే నెయ్యిని కల్తీ చేసావు. నెయ్యి కాదు, అదే పదార్థాన్ని, ఆ పదార్థాన్ని తయారు చేయడానికి, లడ్డును తయారు చేయడానికి వాడారు. అది ఎంత దుర్మార్గం, మహాపాపం అది. అంత పాపానికి సామాన్యంగా హిందువులు ఒడిగట్టరు. హిందువులకి భక్తి భయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని చూడంగానే తప్పు చేయరు, ఇట్లాంటి తప్పు చేయరు. అక్కడికి వెళ్ళేదే వీళ్ళు చేసిన పాపాలన్నీ, స్వామి నా పాపాన్ని క్షమించు, నేను తప్పులు చేయనని దండం పెట్టుకుని వస్తానికే వెళ్తారు. అటువంటి మహాదేవుడు ప్రసాదాన్ని నీ ఏం చేసావు అనేది ఆ వర్డ్స్ నాకు కూడా చెప్పబుద్ధి కావట్లా. ఎందుకంటే చాలా అది వింటంటే చాలా పాపం అనమాట. ఆ ప్రసాదాన్ని అట్లా చేసుకుంటా వచ్చారు. నాన్ హిందూస్ కాని వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టారు. అట్లాగే కొట్లు కూడా, అక్కడ ఉన్న షాపింగ్లో కూడా పరమతం వాళ్ళకి షాపింగ్లు ఇచ్చారు. చాలా యూనివర్సిటీల్లో, పద్మావతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని క్రిస్టియన్గా పెట్టారు. ఆవిడ కన్వర్షన్ని ప్రోత్సహించింది. అది చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి అప్పుడు. ఇప్పుడు అందరూ మర్చిపోయారు. కేవలం అక్కడ తిరుపతి సరౌండింగ్స్ ఏరియాలో పరమతాన్ని అంటే కన్వర్షన్ని ప్రోత్సహించడం కోసమే వాళ్ళిద్దరు చైర్మన్స్ని అక్కడ ఆయన నామినేట్ చేశాడు, కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ. అది
అది మంచి పద్ధతి కాదు. ఏ ఏ రిలిజియన్‌లో ఉన్న వాళ్ళని ఆ రిలిజియన్‌కే పెట్టాలన్నమాట. అందుకని దీంట్లో ఆయనకి మంచి మనసు లేదని అనిపిస్తుంది. ఎందుకంటే భయము, భక్తి లేదు. ఆళ్ళ మతాన్ని గౌరవించుకోవటం కోసం, ఆళ్ళ మతాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఇటువంటి వాడిని అపాయింట్ చేశారన్నమాట.